త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని సిద్ధంగా ఉండాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పేశారు. మరి వైసీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచారాన్ని దిశానిర్దేశం చేస్తుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీ తలపిస్తాయనే ప్రచారం మనకి విస్తృతంగా వినిపిస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నెమ్మదిగా మొదలైంది. ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకుల్లోని ఆశావాహులు పదవులపై దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రావటమే ఆలస్యమని, పదవుల్లో కొలుదిరవడం ఖాయమని రెండు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ నిలబడలేకపోయిందని, అలాంటప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ జనసేనలు బహిరంగంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో యథేచ్ఛగా ఇతర ప్రాంతాల వారు దొంగోట్లేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్న విమర్శలు ఎత్తున్న సంగతి తెలిసిందే. పులివెందులను అడ్డుకున్న పరిస్థితి లేనప్పుడు ఇక మిగిలిన ప్రాంతాలు అధికార పార్టీకి అడ్డుబడి నిలిచే వాళ్ళు ఎవరు? వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించారని, తాము అదే పందాలు ఏకగ్రీవాలు చేసుకుంటామని బాహాంగటంగా బయటగా చెప్తుంది. సో కూటమి నేతల ధీమా హెచ్చరికలను చూస్తే ఏదో రకంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి నామినేషన్లు కూడా అయినారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అసలు పోటీ చేయకుండా చేస్తామని హెచ్చరికలు కూడా చూస్తుంటే అధికారం అడ్డం పెట్టుకొని తప్పులు చేస్తామని ఓపెన్గా కూటమి నేతలు చెప్పినట్టు తెలుస్తుంది.